అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయాస్ సెంటర్. ఇంకా అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు thumbnail చూడంగానే అందరూ కనిపెట్టేసి ఉంటారు కదా. ఈరోజు మన రాయలసీమ, పక్కా రాయలసీమ స్టైల్ మామిడికాయ ఊరగాయనైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సంవత్సరం అంతా మనకి ఇది నిల్వ ఉంటుంది. మామిడికాయ ఊరగాయ ఇంకా పెరుగన్నంలోకి, సద్దన్నంలోకి, ఇంకా ఎందులోకైనా కానీ బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి మామిడికాయ ఊరగాయ తిన్నామంటే ఇంకా అస్సలు వాహా అంటారు. ఇంకా నేనైతే 1 కిలో మామిడికాయలను అయితే తీసుకొని వచ్చినానండి మార్కెట్ నుంచి. ఇంకా నేను ఇవి మార్కెట్ నుంచి తేగానే ఆ రోజు సాయంత్రం లోపల మనము చట్నీ అయితే పెట్టేయాలండి, ఊరగాయ అయితే పెట్టేయాలి, లేదంటే ఇవి మాగిపోతాయని చెప్పినారు వాళ్ళు, కాయలు ఇచ్చిన వాళ్ళు, మామిడికాయలు ఇచ్చిన వాళ్ళు. ఇంకా అందుకనేసి నేను ఇంకా ఇంటికి రాగానే మధ్యాహ్నం అలా తెచ్చినాను. ఇంటికి రాగానే నేను మామిడికాయలు కట్ చేస్తున్నానండి. ఇంకా ఆవాలు, అదేవిధంగా చూసినారు కదా, అందులో మామిడికాయలు కట్ చేసినప్పుడు అందులో ఉన్న పైన ఉన్న పుట్టునంతటిని మనం తీసేసేయాలండి. ఇంకా ఆవాలు, మెంతులు నేను ఎండపెట్టుకున్నాను, ఉప్పుతో సహా అన్ని ఎండపెట్టేసి ఇంకా మామిడికాయలు అయితే కట్ చేసినానండి. కట్ చేసి లోపల ఉన్నటువంటి జీడి తీసేసి, జీడి కింద ఒక లేయర్ లాగా ఉంటుంది, అది కూడా మనం కంపల్సరీగా తీసేయాలి. ఇలా ముక్కలుగా కట్ చేసినప్పుడు తీసే బదులు 2 మధ్యలోకి కట్ చేసిన తర్వాత మనం తీసేస్తే మనం ఈజీగా అయిపోతుంది. నాకైతే కిలోకు 4 కప్పులు ఒక గిన్నె తీసుకున్నాను. ఆ గిన్నెతో నేను కొలత పెట్టుకున్నానండి. ఏ గిన్నెతో అయినా కానీ మనం కొలత పెట్టుకోవచ్చు. నాకు 4 కాయలు వచ్చినాయి కిలోకు. ఇంకా అదేవిధంగా నేను 1 కప్పు తీసుకున్నాను. అదే కప్పుతో నాకు 4 కప్పుల మామిడి కాయలు అయితే, అవి కట్ చేసిన ముక్కలు అయితే వచ్చినాయండి. ఆవాలు నేను కారబెట్టినాను కదా, వాటిని మిక్సీ కొట్టి మనం ఏ గిన్నెతో అయితే మామిడి ముక్కలు కొలుసుకున్నామో అదే గిన్నెతో మనము 1/2 కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి, అదేవిధంగా కల్లుప్పును మనం ఎండలో ఆరబెట్టుకొని ఇది కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా 1/2 కప్పు, 1/4 కప్పు మనం వేయాలండి. తర్వాత ఇక కారము, ఇది ఇంట్లో కారమే, మనకు గుంటూరు మిర్చి కాదండి, మా సైడు పండినటువంటి మిర్చిని ఇది. ఇంకా నేను మీకు నా పాత వీడియోలో చూస్తే తెలుస్తుంది. ఎండుమిర్చి నేను మిషన్కి పంపించి పొడి చేయించుకున్నాను. నేను కారంలో ఉప్పు ఏమి వేయలేదు కాబట్టి నేను 1/4 కప్పు ఉప్పు అయితే వేసేసినానండి. 1/4 కప్పు తక్కువ, 1/4 కప్పు నేను అయితే వేసేసినానండి ఉప్పు. ఇంకా ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, కారం అన్నీ సపరేట్గా ఒక గిన్నెలో నేను కలిపి పక్కన ఉంచినానండి. ఇంకా నూనె మాత్రం ముందు కొలుసుకోకూడదండి. మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు కొలిచినామో ఆ గిన్నెతో ముందు కొలుసుకున్నామంటే మళ్ళీ మిగతావి కొలవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. నేను తీసుకున్న ఈ గిన్నెతో నేను 1.5 నూనె వేసినానండి. చెప్పాలంటే కేజీ కాయలకు వచ్చేసి 3/4 కేజీ నూనె పడుతుందండి. 3/4 కేజీ నూనె పడుతుంది. ఇంకా కొద్దిగా పసుపు వేసి, ఇంకా నూనె వేసి, కొద్దిగా సగం నూనె వేసినానండి. ఇంకా సగం అలానే పెట్టేసినాను. ఇంకా పసుపు, నూనె కలిపి పక్కన ఉంచినానండి. ఇంకా మనం అన్ని కొలిచి పెట్టుకున్నటువంటి కారం పొడి, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి వీటన్నిటిని నేను మిక్స్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ప్లేట్లో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఒకవేళ టేస్ట్ తక్కువ అనిపిస్తే సాల్ట్ ఇంకా కొంచెం వేసుకోండి, కానీ సరిపోతుందండి కరెక్ట్ కొలత. ఇంకా మనం కలిపి పెట్టుకున్నటువంటి ఉప్పు, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా కొద్దిగా వేసేసుకొని మామిడి ముక్కలకు మొత్తం పట్టియాలండి. ఆ లోపల నూనె, పసుపు పట్టించినాం కదా, పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత మనం ఈ పొడులన్నీ వేసేసుకుంటే సరిపోతుంది. మామిడి ముక్కలు కట్ చేసిన తర్వాత ఒక అరగంట అలానే పెట్టేయాలండి, గాలికి ఆరబెట్టాలి. అలా ఆరబెట్టినామంటే ఇంకా మనకు అస్సలు ఇంకా బూజు అనేది, నురుగు అనేది పైన రాదు, నీట్గా ఉంటుంది. ఇంకా ఒక 1/2 అవర్ అలా ఆరబెట్టిన తర్వాత ఇంకా మనం ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి.
కట్ చేసిన తర్వాత 1/2 మామిడి ముక్కలు పక్కన పెట్టాలి. తర్వాత నూనె పసుపు వేసిన తర్వాత ఒక 1/2 పక్కన ఉంచాలండి. అలా నూనె పసుపు వేసి ముక్కలు పక్కన ఉంచినామంటే ముక్క మెత్తబడకుండా సంవత్సరం అంతా గట్టిగానే ఉంటుంది. ఇంకా ఇవన్నీ వేసి కలిపిన తర్వాత ఒక 1/4 కప్పు వెల్లుల్లిని మనం ఒలుచుకొని వేసుకోవాలండి. ఇంకా ఒలిచి వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేయాలి. ఇంకా మిగిలిన మసాలా, మిగిలిన ఆయిల్ అంతా వేసేసి ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం అంతా మిక్స్ చేసుకోవాలండి. అంతా కలిపేసుకోవాలి. ఎంత ఎర్రగా ఉందో చూడు మన ఇంట్లో కారం అండి. ఇంకా నేను చెప్పినాను కదా 1.5 కప్పు నూనె అని, 1 కప్పు వేసేసాను కదా, ఇంకో సగము ఇప్పుడు వేసేసినానండి. మొత్తం నాకు 3/4 కేజీ నూనె అయితే పట్టింది. కిలో మామిడికాయలకైతే మనం మామిడికాయలు నూనె మామిడికాయలు అక్కడ మనం కేజీల ప్రకారం తూకం వేసి తెచ్చుకుంటాము. ఆయిల్ ప్యాకెట్లు కూడా మనకు కేజీ లెక్క ఉంటుంది కాబట్టి మనము గిన్నె కంటే కేజీల లెక్కనే మనము కొలత పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా ఆ విధంగా మామిడికాయలన్నిటిని కలిపేసి ఇంకా నా దగ్గర జారీ లేదు, ఇంకా అందుకనేసి ఇంకా ప్లాస్టిక్ డబ్బాలో వేసినానండి. ఆ రోజు ప్రస్తుతానికి జారీ తేవాలని అనుకున్నాను, కానీ ఇంకా మామిడికాయలు నేను సంత మార్కెట్కు కూరగాయలకు వెళ్తే అక్కడ ఉన్నాయి, ఇంకా తీసుకొని వచ్చినాను. ఇంకా తెచ్చిన రోజే పచ్చడి పెట్టాలంట వాళ్ళు చెప్పినారు. ఇంకా అందుకని ఇంకా నేను తెచ్చిన రోజే ఇంకా రాత్రికి పచ్చడి అయితే పెట్టేసినానండి. ఇంకా మరుసటి రోజు వెళ్ళి జారీలు తెచ్చుకోవచ్చులే అని ఇంకా అలా అంతా కలిపేసిన తర్వాత ఇంకా అంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలోనే వేసేస్తున్నాను. ఇంకా చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి 3 రోజుల తర్వాత ఏమి కదపకుండా దాన్ని మూత పెట్టేసి మనం పెట్టినామంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం పైకి తేలలేదు, కానీ జారీలో అయితే చాలా బాగా తేలిందండి. ఇంకా చూడండి, ఇంకా మొత్తం అంతా ఊడ్ చేసిన తర్వాత దాంట్లో ఒక ముద్దన్నం వేసుకొని అలా కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఇలా తినే అలవాటు మీకు ఎంతమందికి ఉందనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మామిడికాయ ఊరగాయ మాకు కొంచెం కారం ఎక్కువగానే తింటారండి రాయలసీమలు. గుంటూరు కారం అంటారు, కానీ గుంటూరు వాళ్ళ కంటే ఈ రాయలసీమలు కొంచెం కారం ఎక్కువగా తింటారు. గొడ్డు కారం తినడం వీళ్ళకి అలవాటు. కష్టం అంత ఎండకు వెళ్ళి కారం తినడం ఇక్కడ వాళ్ళకి కొద్దిగా ఎక్కువ అలవాటు అండి. ఇంకా అలా అనమాట. ఇంకా నేను మరుసటి రోజు అయితే షాప్కి వెళ్ళి జారీలు తీసుకొని వచ్చినాను. చాలా బాగున్నాయండి ఇవి. రిలయన్స్లో కొన్నాను నేను ఇన్ని. మాకు ఆలగడ్డలో రిలయన్స్ మార్ట్ ఉంది, ఇంకా అక్కడ కొనేసినాను. ఇంకా 3 రోజుల వరకు దాన్ని తీయలేదు. ఇంకా 3వ రోజు మాత్రం తీసి చూస్తున్నానండి. ఇంకా చూడండి, మీరే చూస్తారు. చాలా బాగా వచ్చిందండి. నూనె కూడా బాగా పైకి తేరింది. మంచి కలరు, మంచి టెక్స్చర్ అండి. మన ఇంట్లో మిరపకాయలు కదా, మంచి కలర్ వచ్చిందండి. టేస్టు అదేవిధంగా కలరు చాలా బాగా వచ్చింది. మా వారే ఏం కలర్ వేసినావా అంత ఎర్రగా ఉంది అంటున్నాడు. అట్లా అంత ఎర్రగా వచ్చింది చూడండి. కొద్దిగా ఆయిల్ వంచి చూపించినాను, ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. ఇంకా బాగా ఊరిపోయిందండి 3వ రోజుకంతా. ఇంకా ఇప్పుడు మళ్ళీ గిన్నెలో వేసేసి ఇంకా మనం అంతా మిక్స్ చేయాలి. అంతా మిక్స్ చేసి ఇంకా ఇప్పుడు ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే మనం సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ గుజ్జు బాగుందండి, అసలు ముక్కకు గుజ్జు ఉంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఇంకా ఒక వారం అట్లా 10 రోజులు పోతే ఇంకా టేస్టీగా ఉంటుంది. కొత్త మామిడికాయ ఊరగాయ చాలా బాగా వచ్చిందండి. ఇంకా అలా అయితే నేను ఈ మామిడికాయ ఊరగాయనైతే ప్రిపేర్ చేసినానండి. ఇంకా ఆయిల్ అంతా కనపడుతుంది కదా, మనకంతా బయటికి వచ్చేసింది ఆయిల్. ఇంకా ఈ డబ్బాను కూడా నేను అంతా ఊడ్ చేసి ఇంకా జారీలో అయితే వేస్తున్నానండి. ఇంకా జారీలు వేసేటప్పుడు కొంచెం మూతి చిన్నగా ఉంది, కొంచెం ఇబ్బంది అనిపించింది జారీలో వేసేటప్పుడు మాత్రం. ఇంకా మొత్తానికైతే జారీలో వేసి పెట్టాను. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మామిడికాయ చట్నీని. మొత్తం అంతా మిక్స్ చేసి ఈ జారీలు కూడా నేను కడిగి ముందు రోజే ఎండబెట్టేసినానండి. 2వ రోజు నేను దాన్ని తీసుకొచ్చి ఆ రోజే కడిగి ఎండబెట్టేసి ఇంకా 3వ రోజు ఈరోజు మామిడికాయ పచ్చడి పెడితే రేపు కాకుండా ఎల్లుండి మనం మళ్ళీ కలుపుకుంటే సరిపోతుంది. ఇంకా కలుపుకొని ఇంకా నేను డైరెక్ట్గా జారీలో వేసి పెట్టేసినానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ఇంకా మా చిన్నోడు వచ్చినాడు, మామిడికాయ పచ్చడి అంటుంటాడు వీడు.
ఇంకా అందుకని పిల్లల కోసమని నా కోసమని నేను పెట్టేసినానండి. ఇంకా పక్కన మనం వేసేటప్పుడు జారీకి పక్కన మనకు ఆయిల్ పడుతుంది కదా, అదంతా నేను ఒక టిష్యూ పేపర్ తీసేసుకొని ఇంకా ఇప్పటి నుంచి చేయి పెట్టకూడదండి. ఫస్ట్ రోజు కలిపే రోజు మాత్రం చేయి పెట్టచ్చు, కానీ ఇంకా మామిడికాయ చట్నీ ఊరిన తర్వాత మాత్రం చేయి పెట్టకుండా ఉండడమే మంచిది. ఇంకా పైన చూడండి, అసలు ఇంకా మనకు ఉప్పు కరెక్ట్గా ఉందంటే పైన నురుగేం రాదండి. ఉప్పు కరెక్ట్గా లేకపోతే పైన నురుగంతా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఉప్పు కరెక్ట్గా వేసుకుంటే నురుగేమి ఉండదండి. ఇంకా అలా 2 జారీలకైతే నేను పచ్చడిని అయితే వేసేసినాను. ఇంకా కొద్దిగా మిగిలింది, ఇంకా అది మనం ఈరోజు రేపటికి సరిపోతుంది. కొద్దిగా ఇంకా ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా ముందే బయట తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చూశారు కదండి ఈరోజు మామిడికాయ ఊరగాయ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.